శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవి కాలం ముగుస్తుండడంతో 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన నాంపల్లి మండల పరిధిలోని ఎంపీటీసీలకు ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా శాలువాతో సత్కరించి మెమంటో బహూకరించారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారం పైన చర్చ జరిగింది. ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవీ కాలం ముగుస్తుండడంతో 5 సంవత్సరాల పరిపాలన కొనసాగించిన నాంపల్లి మండల పరిధిలోని ఎంపీటీసీలకు ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా శాల్వాతో సత్కరించి మెమంటో బహుకరించారు. అదేవిధంగా జెడ్పీటీసీ ఏవి రెడ్డి ఎంపీపీ దంపతులను శాల్వాతో సత్కరించారు. అనంతరం ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఎంపీపీ దంపతులను శాల్వాతో సత్కరించి మెమంటో బహుకరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో పలు కార్యాలయాలు, అధికారులు సరైన సమయంలో స్పందించి ప్రజలకు చేదోడుగా ఉన్నారని, అదేవిధంగా ఇకపైన కూడా ప్రజా సమస్యలపైన స్పందించి ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు. అనంతరం నాంపల్లి జెడ్పీటీసీ ఏవి రెడ్డి మాట్లాడుతూ పలు శాఖల అధికారులు ప్రజల సమస్యల పరిష్కారం కొరకు సమన్వయం కోల్పోతున్నారని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలపైన వెంటనే స్పందించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి జెడ్పీటీసీ ఏవిరెడ్డి, ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి, ఎంపీఓ ఝాన్సీ, ఆర్డబ్ల్యూఏ ఏఈ రామచంద్రయ్య, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ తరఫున అడగడానికి మేము ఉన్నాము. కానీ ఇప్పుడు మీ ఇద్దరం కూడా పదవి విరమణ అవుతున్నాం కాబట్టి మా ఎంపీటీసీలు కూడా అవుతున్నారు, సర్పంచ్లు ఆల్రెడీ అయిపోయారు. అందుకని కొంచెం అధికారులు శ్రద్ధ పెట్టి కొంచెం నాంపల్లి మండలం ఇంతకుముందు ఎక్కడో చివరిలో ఉండేది, కానీ ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చింది. నాంపల్లి అంటే ఒక గుర్తింపు వచ్చింది. ఎందుకంటే మిషన్ భగీరథ వల్ల మనం ఎస్డబ్ల్యూ నింగటంలో మిషన్ భగీరథ ట్యాంక్ కట్టుకోవడం, ఇప్పుడు మనకు ఆయకట్టు రావడం, అవన్నీ ప్లస్ మనకు మళ్ళీ ప్లస్ అయింది. అందుకే నా లేకపోతే మీ అధికారాన్ని అడ్డం పెట్టుకోను ప్రజలు మోసం చేయడానికి కాదు కదా, మన సర్వీస్ చేయడానికి కదా మనకి ఇచ్చింది, మన ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు కదా. దేనికి ఇచ్చిరండి మనకు పదవులు? ఆస్తులు సంపాదించుకోవడానిక? మనం 5 సంవత్సరాలు క్లాస్ కొట్టరా? Claps, please. వెళ్ళాలని అందరినీ అధికారులను, స్పెషల్ ఆఫీసర్స్, ఎస్పెషల్లీ స్పెషల్ ఆఫీసర్స్ అండ్ పంచాయత్ సెక్రటరీలు ఇంపార్టెంట్ పాత్ర వహించాలని, ఈ యొక్క 6 నెలలు ఎలక్షన్స్ అయ్యే వరకు బాధ్యత అనేదంతా మనదే కాబట్టి దయచేసి అందరూ కూడా హంబుల్ అంటే అందరూ కూడా లోబడి, చట్టానికి లోబడి అందరికీ కూడా ఏదున్నా కానీ వారికి సహకరించుకుంటూ మనం పనులు చేయాలి. సో అందరూ కూడా అదే విధంగా నడుస్తారని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో ఎవరు కూడా చెడు పేరు
కాకుండా మన మండలానికి ఇప్పటివరకు ఎలా